Please share and subscribe for more updates. ఒక దశలో కేకేఆర్ స్కోర్ 7 ఓవర్లకు 52/4. మ్యాచ్ పూర్తిగా ప్రత్యర్థి వైపు వెళ్లినట్టు కనిపించింది. టాప్ ఆర్డర్ త్వరగా అవుట్ అవ్వటంతో జట్టు గెలవటం చాలా కష్టంగా అనిపించింది. అలాంటి పరిస్థితిలో రింకు సింగ్ క్రీజ్లోకి వచ్చాడు. మొదట్లో అతను హడావిడి చెయ్యలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని స్లోగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించాడు. స్ట్రైక్ రొటేషన్ చేస్తూ ప్రెషర్ తగ్గించాడు. తర్వాత బిష్నోయి బౌలింగ్ను టార్గెట్ చేస్తూ మ్యాచ్ మొమెంటం మార్చేశాడు. సరిగ్గా టైమింగ్తో బౌండరీలు కొడుతూ రన్ రేట్ను కంట్రోల్లో ఉంచాడు. కీలక సమయంలో అసలు ఫినిషర్ ఎవరంటే చివరి ఓవర్లో కేకేఆర్కు 9 పరుగులు అవసరం. ఒత్తిడి ఎక్కువ. చాలామంది బ్యాట్స్మెన్ ఈ సిచ్యువేషన్లో తప్పిదాలు చేస్తారు. కానీ రింకు మాత్రం కూల్గా ఆడాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు. చివర్లో ఒక అద్భుతమైన హుక్ షాట్తో 6. మ్యాచ్ను స్టైలిష్గా ఫినిష్. 53-34 బంతుల్లో 4లు 5, 6లు 2. ఇది కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు, ఒత్తిడిలో ఎలా ఆడాలో చూపించిన క్లాస్. రింకు సింగ్ ప్రత్యేకత ఏమిటి? పానిక్ అవ్వడు. గేమ్ సిచ్యువేషన్ను అర్థం చేసుకుంటాడు. చివరి వరకు పోరాడుతాడు. టీం కోసం ఆడుతాడు. ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు టీంకు నమ్మకం పెరుగుతుంది. రింకు మళ్లీ ప్రూవ్ చేశాడు. ఫినిషింగ్ ఒక స్కిల్. అదతనికి పర్ఫెక్ట్గా వచ్చు. కేకేఆర్కు మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అందించిన రింకు సింగ్ నిజమైన మ్యాచ్ ఫినిషర్. పర్పుల్ ఫైర్.